పేరు షేక్ షబానా. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారి తర్వాత సాక్షిగా మారిన దస్తగిరి భార్యను. అయితే నిన్నటి రోజున శనివారం రోజు నేను మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చూపించి వాళ్ళని తీసుకుపోయి ఊర్లో ఇడిచిపెట్టాలని చెప్పి మా నాయన్ను నేను మా అన్న మా వదిన కారులో పిలుచుకొని పోయినాము. ఆడిపోయిన తర్వాత దస్తగిరి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇట్లా ఊరికి వచ్చినాను అమ్మ వాళ్ళ దగ్గరికి అని చెప్తే దస్తగిరి కూడా నా దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత అందరం అన్నం తిని కొంతసేపు ఉన్న తర్వాత మా పెద్దోదిన ఆడ ఊర్లో ఇంకొక ఆమె పెద్దోదిన ఉంది, ఆమె కాడికి నేను పిల్లోళ్ళని చూసి మాట్లాడించామని చెప్పి పోయినాను. అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు ఉద్దేశపూర్వకంగా మా ఇంట్లోకి చొరబడి నన్ను కొట్టి రావడమే నా కాలు మీద టబ్బు కుర్చీతో వేసి కొట్టి, ఎందుకు అట్లా చేస్తున్నావు, రా కూర్చుంది రా బాగుండావా అని నేను అడిగినా కూడా నిన్ను ఏమైతుంది ఆపరేషన్ చేసి నిన్ను పంపిస్తాంలే, నీ అంతు చూడాలనే ఇంట్లోకి వచ్చినాంలే అని బూతులు మాట్లాడుతూ నా మీద దాడి చేసి పైనుంచి దస్తగిరిని సంవత్సరానికి చంపేస్తాము, ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చేతులతో చూపిస్తూ దస్తగిరిని తప్పుడు సాక్ష్యం చెప్పి జగనన్న మీదికి అవినాశన్న మీదికి తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పోయి వచ్చి నీ భర్తను ఇట్లా హారతులు తీస్తావా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అని బూతులు తిడుతూ నన్ను పట్టుకొని విచక్షణ రహితంగా నన్ను బట్టలు చింపి నన్ను బుద్ధి పుట్టినట్టు కొట్టి బూతులు మాట్లాడుతూ దస్తగిరిని సంవత్సరం లోపు చంపేస్తాము, తర్వాత 4 ఏళ్లకు నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేస్తాము, నీ ఆట ఆడతాము, నీ అంతు చూస్తామని చెప్పి నన్ను బూతులతో నన్ను బుద్ధి పుట్టినట్టు మాట్లాడినారు, నన్ను కొట్టినారు. దాని తర్వాత నేను తొండూరుకు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వని పోయినప్పుడు ఆయన దాని మీద ఏం స్పందించలేదు. నేను సార్ ఇట్లా నన్ను వచ్చి కొట్టినారు, దస్తగిరిని ఇట్లా చంపుతామంటున్నారు, 4 ఏళ్ల తర్వాత నన్ను చంపుతామంటున్నారు, ఫోన్ లైన్ లో ఎవరో ఆన్లో ఫోన్ కాల్లో మాట్లాడుకుంటా వచ్చి ఇట్లా చేసినారని నేను సాక్ష్యాలతో సహా నేను చెప్తానే కూడా ఆయన దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఉన్నీలేమ్మ ఆడవాళ్ళు మామూలే, గొడవలు జరుగుతాయంటాయి, సర్దుకొని పోవాలని చెప్పి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేసినారు ఆయన. అయితే నేను వినకుండా పులివెందుల రూరల్ సిఐ గారి దగ్గరకు వచ్చి అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చినాను. కానీ దాని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోకుండా ఏం కాకుండా మళ్ళీ మా ఊర్లో మా గ్రామంలో మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరితోనూ ఏమైతుంది వాళ్ళతో దస్తగిరిని చంపినా ఏం కాదు, దస్తగిరిని భార్యను కొట్టినా కూడా ఏం చేసుకోలేకున్నారు అని చెప్పి నవ్వుకుంటా చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయంగా మా మీద ఏం చేయకున్నాను మా మీద దాడులు చేసి మా మీద కేసులు రాసి నా భర్తను అక్రమంగా జైలుకు పంపించి ఇన్ని చేసినారు కదా, మరి న్యాయంగా నా ఇంటికి వచ్చి నా మీద దాడి చేసినారన్నా కూడా మరి ఇప్పటికీ ఏం దాని మీద యాక్షన్ తీసుకోకుండా దాని మీద స్పందించకుండా దస్తగిరి మొన్న రంగన్న తాత చనిపోయినాడు, అంతలేకి మరి దస్తగిరిని చంపేస్తామంటాన్నా కూడా ఏం చేసుకోలేక ఏం చేయలేక దాని మీద విచారణ చేయకుండా వాళ్ళని ఏం మాట్లాడుకోకుండా ఉండారు కదా. ఇప్పుడు మేము సాగుకు తెగించే నా భర్త అప్రూవర్ గా మారడం జరిగింది, సాక్షిగా మారడం జరిగింది. మళ్ళీ 4 ఏళ్లకు ఎందుకు చంపాలా, సంవత్సరానికి ఎందుకు చంపాలా? నేను జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఒక్కటే అడుగుతాండా, చేతగాని రాజకీయం చెయ్యొద్దు. కడప జిల్లాలో నువ్వు నీ తిన్ననే మేము పుట్టినాం, మా తిన్ననే నువ్వు పుట్టినావు, నీ ఇంటి దగ్గరే మేము ఉండామని ఎన్నోసార్లు మీడియా ముఖంగా మేము చెప్పడం జరిగింది. నీకు చేతనైతే నా భర్త మీ మీదికి చెప్పినాడు కదా, 5 ఏళ్ల పాలనను నువ్వు ఏం చేసినావని నేను నిన్ను ప్రశ్నిస్తాదా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం మారిన తర్వాత చట్టబద్ధమైన ప్రభుత్వంలో న్యాయంగా 9 నెలలు ఎలా గడిచిపోయినాయని తెలియకుండా పాలన జరిగే రోజుల్లో నువ్వెందుకు ఇట్లాంటి చిచ్చులు పెట్టి శవరాజకీయాలు చేసి శవరాజకీయాల మీద నువ్వు రాజకీయం చేసి నువ్వు 4 ఏళ్లు పాలన చేసినావు. నీ 4 ఏళ్లు నీ చేతగాని రాజకీయం నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు నిన్ను దించేసినారు కదా. ఇంకా నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకొని నువ్వు ఒక మూలన దేవుడిని ప్రార్థించుకుంటూ చేసిన తప్పులు సర్దిద్దుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి. అంతేగాని ఆడవాళ్ల మీద విచిత్రణ రహితంగా ఇట్లా దాడులు చేయడం, దస్తగిరిని చంపేస్తానంటూ బెదిరించడం, దస్తగిరిని చంపేస్తే న్యాయం చచ్చిపోదు, దస్తగిరే చచ్చిపోతాడు కానీ న్యాయం అయితే చచ్చిపోదు.
ఏ రోజుకి ఇంతవరకు 6 మంది సాక్షులు చనిపోయినారు. మహా అయితే దస్తగిరి భార్య చనిపోతారు, కానీ కేసు చచ్చిపోదు, న్యాయం చచ్చిపోదు. న్యాయ వ్యవస్థలు ఉన్నంత వరకు న్యాయం అనేది జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు, ఈ శ్రీరెడ్డి అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వీధి రౌడీలు బజార్లో చిల్లర చేష్టలు చేసుకుని 10 రూపాయలకు 5 రూపాయలకు బజార్ పని వాళ్ళను పంపించి ఇట్లాంటి పనులు చేయడం జగన్మోహన్ రెడ్డికి గాని, జగన్మోహన్ రెడ్డి పార్టీకి గాని, అవినాష్ రెడ్డికి గాని, అవినాష్ రెడ్డి గ్రామాల్లో చేసే ఇట్లాంటి నీచ రాజకీయాలు తెలంగాణని నేను మీడియా ముఖంగా ప్రజలకు చెప్తాండా. గౌరవైన చంద్రబాబు నాయుడు గారు నాకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం నాకు చూపిస్తారని, ఈ కేసు మీద విచారణ జరిపిస్తారని, వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టినారు, వాళ్ళ వెనకలు ఎవరున్నారో నాకు గడ్డకు తీసి చూపిస్తారని నేను అడుగుతానా. అలాగే పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నా. హోంమంత్రి అనిత గారు ఆమె ఏదైనా కూడా ఆలోచన చేసి మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు. ఈ గడిచిన 9 నెలల్లో ఈ కేసులో కూడా మంచి విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని నేను అందరినీ మీడియా ముఖంగా నేను అడుగుతాను. నా భర్త సంవత్సరంలోపు ఇట్లిట్లా నరికేస్తారని ఆమె బజార్ ఎక్కి బాగా చెప్తాను కూడా దాన్ని ఎవరు ఏం చేసుకోలేకున్నారు. మీ ఫోన్ కాల్లో ఎవరున్నారు, ఆమె ఫోన్ ఫస్ట్ ఎవరికి చేసింది, ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఎవరు చెప్పింటే నా మీదకి దాడికి వచ్చింది అని చెప్పి నేను దాని మీద విచారణ చేయాలని నేను చెప్తానా. ఆమె పదే మల్యాల రవి అనే పేరు, మల్యాల రవి తర్వాత భాస్కర్ రెడ్డి గారి కొడుకు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్తాంది.